తిరుపతి జిల్లా స్వర్ణముఖి నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈతకు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. నిన్నటి నుండి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగుతోంది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే పులపర్తి నాని అలాగే ఎస్పీ సుబ్బారాయుడు కూడా తెలియజేశారు. ఇంటర్మీడియట్ కొంతమంది 10th క్లాసు డ్రాప్ అవుట్స్ విద్యార్థులు సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఒక 7 మంది ఈతకి రావాలి అని ఒక సరదాతో వచ్చారు. తల్లిదండ్రులు కూడా తెలియదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వీళ్ళు వచ్చిన తర్వాత అందులో కొంతమందికి ఈత కూడా రాదు. 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి బర్త్డే. వీళ్ళు ఈత దిగిన తర్వాత ఒక అబ్బాయి కొట్టుకొని పోతుంటే ఇమ్మీడియట్గా వారిని రక్షించడంలో భాగంగా మిగతా ముగ్గురు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తెలిసిన వెంటనే పోలీసు ఎస్డీఆర్ఎఫ్ దళాలని ఇమ్మీడియట్గా పిలిపించడం జరిగింది. డ్రోన్ సహాయంతో ఇక్కడున్న ఈతగాళ్ళ సహాయంతో ఒక డెడ్ బాడీని నిన్న ఈవినింగ్ ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసాం. మిగతా వాటి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా మార్నింగ్ నుండి కూడా సెర్చ్ చేస్తున్నాం. మరో 2 పర్సన్స్ డెడ్ బాడీస్ దొరికాయి. ఇంకొక పర్సన్ కోసం ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈవెన్ తల్లిదండ్రులు కూడా తెలియదు. సాయంత్రం 4:30కి వారు ఏదో కొంతమంది గోటు రేరింగ్ కూడా వెళ్ళొచ్చి ఇక్కడ రావడం జరిగింది. సో అందులో ముఖ్యంగా చాలా లోతు కూడా తక్కువగా ఉంది. సో ఒకరిని రక్షించడంలో ఇంకో భాగంగా ఈ విధంగా జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అధికార యంత్రాంగం పోలీసు అధికారులు కానీ అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరఫున మా లీడర్లందరూ కూడా జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉండి చేయడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల వరకు కూడా చేస్తే బాల్లోనే మృతదేహం దొరికింది. ఉదయం పోలీసు అధికారుల ద్వారా ఎస్డీఆర్ టీంని తెప్పించి ఉదయం 5 గంటల నుంచి కూడా చేస్తే ఉదయం ప్రకాష్, తేజ అనే బాడీలు కూడా దొరికింది. ఇంకా చిన్ని అలియాస్ మునిచంద్ర అతని బాడీ దొరకాల్సి ఉంది. అది దొరికేంత వరకు కూడా రెస్క్యూ టీం చేస్తూ మేము కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా చేయాలని కూడా సీఎం గారి దృష్టి తీసుకుని వెళ్ళాం. సీఎం గారు బయట ఉండే దానివల్ల మెసేజ్ చేసింది, ఇంకా రిప్లై రాలా. వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకునే దీనికి మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారా స్థానిక చంద్రగిరి ప్రజలకి గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కానీ స్థానిక మీడియా ద్వారా కానీ తెలియజేస్తున్నాం. ఎక్కడ కానీ బ్రిడ్జిల దగ్గర కానీ ఇటువంటి వాగుల వద్ద మన పిల్లలను కానీ మనం కానీ పోకుండా చూసుకోమని, అటువంటి పరిస్థితి కాకుండా చూసుకోవాలని కూడా మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.